అనగనగా ఒక రోజు దేవతలందరూ కూడా ఎంతో కష్టపడి పూజలు అన్ని చేసి ఒక అమృతం సేకరించి ఆ అమృతాన్ని దేవతలందరూ కూడా పంచుకుందాం అనే టైంకి ఒక రాక్షసుడు ఈ దేవత రూపంలో వెళ్ళి ఆ అమృతం తాగడానికి ట్రై చేస్తాడు. అలా ట్రై చేసినప్పుడు విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ విష్ణు చక్రం మొదలుగానే ఆ రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసుడికి హెడ్ కట్ అయిపోద్ది అనమాట. తల కట్ అయిపోయి తల ఒక సైడ్ మొండం ఒక సైడ్ పడుతుంది. అండ్ అలాగే ఈ తల ఎక్కడైతే పడిందో అక్కడ ఉల్లిపాయ పుట్టింది. అలాగే బాడీ ఎక్కడైతే పడిందో అది వెల్లుల్లిపాయలా మారింది అనమాట. సో అందుకే చాలా మంది ఉపవాసాలు అవి చేసినప్పుడు ఆ ఉల్లిపాయ అనేది తినరు, ఎందుకంటే ఆ ఉల్లిపాయని కొంచెం కీడుగా భావిస్తారు. హాయ్ అండి అందరికీ, మన పాడుగొండలో ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ దివాళీ. ఈ దివాళిని అందరూ కూడా జాగ్రత్తగా చేసుకోండి, అలాగే చాలా హ్యాపీగా కూడా చేసుకోండి. వీలైనంత వరకు టపాసులు కాల్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే కాటన్ డ్రెస్ వేసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా కాటన్ డ్రెస్సెస్ వేసుకొని మంచిగా ఆనందంగా చాలా జాగ్రత్తగా దివాళిని అయితే జరుపుకోండి. అండ్ అలాగే ఈ దివాళీకి మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం కూడా మాట్లాడుకోబోతున్నాం. ఇందుకే ఆ టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఈ టాపిక్ మీకు చాలా మందికి ఇలాంటి డౌట్ ఉండే ఉంటుంది. దివాళీనే కాదు, చాలా పండుగలకి చాలా మంది ఫాస్టింగ్లు చేస్తుంటారు, అంటే ఉపవాసాలు ఉంటారు కదా. సో అందుకే ఈ వీడియోలోని ఫాస్టింగ్ ఎందుకు చేస్తారు, అండ్ అలాగే ఫాస్టింగ్ చేసిన వాళ్ళు ఆనియన్ ఎందుకు తినరు, ఆనియన్ కి స్టోరీ ఉంది. అసలు ఆనియన్ ఎలా పుట్టిందో కూడా ఈ వీడియోలో నేను చెప్తాను క్లియర్ గా. ఈ ఉపవాసాలు చేయడం వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎందుకు చేస్తారు, ఈ ఉల్లిపాయని ఫాస్టింగ్ చేసినప్పుడు ఎందుకు తినరు, వీటికి ఉన్న సైంటిఫిక్ రీజన్స్ అలాగే మన పూర్వీకులు చెప్పిన రీజన్స్ అన్ని ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఓన్లీ దివాళీ రోజే కాదు, చాలా స్పెషల్ అకేషన్స్ కి చాలా మంది ఈ ఉపవాసాలు చేస్తుంటారు. అండ్ అలాగే ఉపవాసాలు చేసిన రోజు అదే దేవుడికి సంబంధించి ఏమైనా ఉపవాసం చేసినప్పుడు వాళ్ళు ఉల్లిపాయ తినరు. ఈ ఉల్లిపాయ అనేది ఎందుకు తినరో చెప్తాను. అండ్ ఇది చెప్పే ముందు అసలు ఈ ఫాస్టింగ్ ఏంటి అది కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన హిందూ పురాణాల ప్రకారం చూసుకుంటే మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని 3 భాగాలుగా విభజించారు. అవి ఏంటంటే సాత్విక్, తమసిక్, రజసిక్. ఈ 3 భాగాలుగా మనం తినే ఫుడ్ ని విభజించారు. ఎందుకు అలా విభజించారంటే ఒక్కొక్క రకం మన బాడీలో ఒక్కొక్క ఫీలింగ్స్ ని తీసుకొస్తుంటది. చాలా రకాల ఫుడ్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే సాత్విక ఆహారం తిన్న మనిషి ఒకలా ఉంటాడు, తమసిక ఆహారం తిన్న మనిషి ఒకలా ఉంటుంటాడు. వాళ్ళ మూడ్స్ లోని ఎమోషన్స్ లోని కూడా చేంజెస్ కనిపిస్తాయి, ఎందుకంటే మనం తినే ఫుడ్ బట్టే మన బాడీ వర్క్ చేస్తుంది కాబట్టి. సో అలాగే ఈ 3 టైప్స్ ఫుడ్స్ అని చెప్పాను కదా, వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. అండ్ ఈ తమసిక ఆహారం తీసుకున్న మనుషులకి వాళ్ళ బాడీలో ఎలాంటి చేంజెస్ ఉంటాయంటే లేజినెస్, ఊరికే కోపం చిరాకు రావడం ఇలాంటివి ఉంటుంటాయి. తమసిక అయిపోయింది కదా, ఇప్పుడు రజసిక్. ఈ రజసిక్ ఫుడ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కొంచెం ఏదోలా ఉంటారంటే వాళ్ళ బిహేవియర్ అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంటాయి. పడుకోవాలనిపించడం. సాత్విక్ అంటే అది వెజిటేరియన్ అనమాట, అంటే కంప్లీట్ నార్మల్ మీల్. మసాలా బిర్యానీ తినేసాం అనుకోండి మన కడుపు హెవీగా ఉంటుంది, అలాగే బాడీ కూడా కొంచెం బద్ధకం పెరిగిపోద్ది. అదే సాత్విక ఆహారం తిన్నాం అనుకోండి మన స్టమక్ అనేది క్లియర్ గా ఉంటుంది, బాడీ కూడా కొంచెం రిలాక్స్ గా ఉంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. అది తిన్న తర్వాత మన బాడీలో ఎక్కువగా ఎలాంటి రియాక్షన్స్ అవ్వ, కారం మంట లాంటివి ప్లెయిన్ గా ఉంటుంది కాబట్టి అది సాత్విక ఆహారం బాగుంటుంది. కానీ ఈ రజసిక తమసిక ఏవైతే ఉన్నాయో అవి మనిషి మూడ్ను మార్చేస్తుంటాయి. ఈ 3 భాగాలు విభజించారు కదా ఫుడ్ ని. ఇందులోకి కొన్ని ఐటమ్స్ కొన్ని నాట్లు ఉంటాయి, అంటే ఆకుకూరలు అవి సాత్విక్. ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ తమసిక రజసికలోకి తీసుకొచ్చారు. అంటే తిన్న తర్వాత ఆనియన్ తిన్న తర్వాత స్మెల్ కూడా వస్తుంది, అది వేరే విషయం. ఈ ఆనియన్ తిన్న తర్వాత మన బాడీలో చాలా చేంజెస్ వస్తుంటాయి. ఆ చేంజెస్ ఏంటో చెప్తాను క్లియర్ గా వినండి. ఈ ఉల్లిపాయ ఏదైతే ఉందో దీన్ని దేవుడికి సంబంధించిన ఏమైనా ఉపవాసాలు అవి చేసినప్పుడు ఈ ఉల్లిపాయ తినరని చెప్పుకున్నాం కదా మనం స్టార్టింగ్ లో. సో ఈ ఉల్లిపాయలు తినకపోవడానికి కారణాలు 2 అని చెప్పుకున్నాం కదా, అందులో ఒకటి సైంటిఫిక్ రీజన్ ఉంది, అండ్ అలాగే పూర్వీకులు చెప్పిన రీజన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫస్ట్ మన పూర్వీకులు చెప్పిన ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను, తర్వాత సైంటిఫిక్ రీజన్స్ చెప్తాను. ఇప్పుడు దీంట్లో మన పూర్వీకుల నుంచి వచ్చిన రీజన్ ఏంటంటే వీడియో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా ఒక చిన్న స్టోరీ. అదే దేవతలు అందరూ కలిసి ఒక పూజ చేసి వాళ్ళకి వచ్చిన అమృతాన్ని అందరూ కూడా ప్రసాదంగా సేకరిద్దాం అనుకున్నప్పుడు, అండ్ అది తింటే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది, ఇంకా ఆయుష్ అలాంటివి పెరుగుతాయని చెప్పి ఆ అమృతాన్ని ఓన్లీ దేవతలు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి పూజలు అవన్నీ చేసుకొని అన్ని చేసుకొని వాళ్ళకి ఇంకా మంచి ఏదో జరగాలని చెప్పి ఆ అమృతాన్ని ఆ దేవతలందరూ తాగుదాం అనుకుంటే ఈ రాహు అనే రాక్షసుడు వాళ్ళలో కలిసిపోతాడు, ఎందుకంటే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది కదా తాగితే. ఇప్పుడు మంచి అమృతం తాగామంటే మనిషికి చాలా పవర్స్ వస్తుంటాయి. దేవతలు ఏం చేస్తారు, ఆ పవర్ తోటి మంచి చేస్తారు, చెడు చేయరు. కానీ రాక్షసుడు ఎవడైతే ఉన్నాడో ఆ రాక్షసుడు అనేవాడు ఏం చేస్తాడు, మనుషులకు చెడు చేస్తాడు. ఆ ఉద్దేశంతో ఆ రాక్షసుడు వచ్చి దేవతల్లో చేరిపోయి అమృతాన్ని స్వీకరించడానికి చూస్తాడు. అది ఎవరికి తెలుస్తుంది, విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో విష్ణుమూర్తికి తెలుస్తుంది అనమాట. ఇలా వచ్చాడు రాక్షసుడు వాళ్ళలో కలిసిపోయాడు అని చెప్పి దేవతలు చెప్పడం ఏదో ఒక విధంగా మన విష్ణుమూర్తికి అయితే తెలుస్తుంది. అండ్ విష్ణుమూర్తి గారికి తెలిసిన తర్వాత అతను చక్రం ఉంటది కదా విష్ణు చక్రం, అది వదులుతారు. వదిలిన తర్వాత ఈ రాహు అనే రాక్షసుడు ఎవరైతే ఉన్నారో తల వేరు మొండం వేరు అయిపోద్ది. అండ్ ఆ అమృతము అలాగే ఆ రాక్షసుడు రక్తం కూడా కింద పడిపోతాయి. ఈ 2 పడిన చోటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ 2 మొలుస్తాయి మొక్కలు. అండ్ ఆ మొలడం వల్ల ఏంటంటే అది రాక్షసు నుంచి వచ్చినాం అనుకుంటారు. అవి రాక్షసు నుంచి వచ్చినాయి కాబట్టి అవి తింటే వీళ్ళకి చెడు జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అవి తినరు. మన హిందూ పురాణాల ప్రకారం ఉల్లిపాయ తినకపోవడానికి ఉన్న రీజన్ ఇది. అండ్ అలాగే ఇప్పుడు ఆ కథలు ఎంత ఉన్నా సరే సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఆనియన్ తినకపోవడానికి ఫస్ట్ మనం ఫాస్టింగ్ చేసేది ప్రశాంతంగా ఉండడానికి. మనం దేవుడికి పూజ చేసినా మనం నార్మల్ గా ఫాస్టింగ్ చేసినా సరే మన మైండ్ బాడీ మన కంట్రోల్
ఉండాలి. కానీ ఈ ఆనియన్ ఏంటంటే ఈ ఆనియన్ ఒకప్పుడు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆనియన్ ని లైక్ చిన్న వైగ్రాలా వాడేవారు. అంటే ఇది కోళ్ళను పెంచే వాళ్ళకి బాగా అర్థమవుతుంటది. కోళ్ళను పెంచుతారు కదా, కోడి పుంజుల్ని, పందెం పుంజుల్ని. ఆ కోడి పుంజులో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచడానికి ఈ ఆనియన్ దానికి తినిపిస్తూ ఉంటారు. ఈ ఆనియన్ అనేది టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుతూ ఉంటుంది. ఉల్లిపాయ తింటే పౌరుషం వస్తుంది, ఉల్లిపాయ తింటే రోసం వస్తుంది అంటారు. ఎందుకు కాదు, ఇందుకే. ఈ పూజలు భక్తి శ్రద్ధలు ఉన్నప్పుడు మన మైండ్ అనేది కంట్రోల్ గా ఉండాలి అండ్ అలాగే మన బాడీ కూడా కంట్రోల్ గా ఉండాలి. కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు, చెడు గుణాలు మన మైండ్ లోకి రాకుండా మన కాన్సన్ట్రేషన్ మొత్తం దేవుడి మీద ఉండాలి లేదా మనం చేసే ఫాస్టింగ్ మీద ఉండాలి. కాబట్టి ఈ ఆనియన్ అనేది అవాయిడ్ చేస్తారు. చాలా మంది మాల్లో కూడా వేస్తుంటారు, అయ్యప్ప మాలు ఇవన్నీ. అండ్ ఆ వేసిన వాళ్ళు కూడా ఉల్లిపాయ తింటారు. ఎందుకంటే ఇవి తిన్నారంటే అది బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుతుంది అండ్ ఆటోమేటిక్ గా వాళ్ళకి ఫీలింగ్స్ అవి పెరుగుతుంటాయి. అది వాళ్ళు చేసే పూజ అది ఏదైతే ఉందో దాంట్లోకి శ్రద్ధ మిస్ అవుతుంది, వాళ్ళ డెడికేషన్ మిస్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే బాడీలో చేంజెస్ బట్టి కదా మనం ఉంటాం అండ్ ఎటువంటి బ్యాడ్ చేంజెస్ బాడీలో రాకూడదు. కాబట్టి ఈ ఆనియన్ తినరు అనమాట అంటారు. అండ్ అలాగే ఫాస్టింగ్ చేయడం వల్ల మన బాడీ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఫుడ్ కంటిన్యూగా తింటూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ ఏది ఉందనుకోండి, దాన్ని కంటిన్యూ చేస్తుంటే దానికి రెస్ట్ లేకపోతే అది కాలిపోతుంటది కదా. అండ్ అలాగే మన బాడీ స్టమక్ మనం తిన్న జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, మసాలా ఫుడ్ ఇవన్నీ ఉంటుంటాయి. కాబట్టి మనం తీసుకున్న ఫుడ్ లో మన స్టమక్ కూడా అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వడం అంటే ఏట్లేదు, మనం 1 డే ఫాస్టింగ్ చేసామంటే మన పాత వేస్టేజ్ ఏదైతే ఉందో మన స్టమక్ లో అది క్లియర్ అవుతుంటది. అండ్ అది క్లియర్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏ మీల్ తీసుకున్నా సరే బాగుంటది. దీన్ని రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడైనా చేస్తూ ఉండండి. మంత్లీ అయినా పర్లేదు, మంత్లీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, కానీ మంత్లీ 1 టైం అయినా ఖచ్చితంగా చేస్తే బెటర్. మన హెల్త్ కాపాడుకోవాలి కాబట్టి చేయండి. కొంతమంది దీన్ని డివోషనల్ పర్పస్ కి చేస్తారు, కొంతమంది అయితే మన బాడీ అండ్ స్టమక్ ని క్లీన్ గా ఉంచుకోవడానికి చేస్తుంటారు. సో ఏ విధంగా చేసినా సరే ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల మన బాడీకి చాలా మంచిది. కాబట్టి సో ట్రై చేయండి, మరీ బలవంతంగా అయితే చేయకండి. మీ బాడీ ఎంత తట్టుకోగలదో అంతే చేయండి. అండ్ అలాగే ఫాస్టింగ్ చేసినప్పుడు చాలా మంది అసలు ఏమి తినరు. కొంతమంది వాటర్ తాగుతారు, కొంతమంది జ్యూసెస్ అవి తాగుతారు. ఇంకొంతమంది ఫాస్టింగ్ ఎలా చేస్తారంటే ఫుడ్ అవి తినరు కానీ ఫ్రూట్స్ తింటుంటారు. సో ఎలా చేసినా పర్లేదు, మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా చేయండి. కానీ అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేస్తూ ఉండండి, మన బాడీకి మంచిది కాబట్టి. ఇదన్నమాట ఈ ఉల్లిపాయ కొన్న స్టోరీ. ఇందుకే ఇది ఎలాగుందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి.